హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మీకు రీసెంట్గా అమెజాన్ రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, జాబ్ రోల్ ఏంటి, ఏ విధంగా ఎలా అప్లై చేసుకోవాలి, అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. జాబ్ పేరు వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అండి. ఇది జాబ్ రోలు. మరి దానికి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ జాబ్ డిస్క్రిప్షన్ ఇదంతా కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా దీని అర్థము, ఇందులో మీకు టీం వర్క్ ఏ ప్లేస్ లో అయినా కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. అలానే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఏంటంటే మీకు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా మీకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది కంప్లీట్ గా కాదు, ట్రైనింగ్ పీరియడ్ లో మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, బేసిక్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. అలానేది 24/7 ఎన్విరాన్మెంట్ లో మీరు పనిచేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలని విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ రిక్వైర్డ్ అనగానే ఇక్కడ మీరు డిగ్రీ ఏదైనా కావచ్చు, బీటెక్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మరి విత్ అకాడమిక్ రికార్డ్ రిక్వైర్డ్ అంటే మంచి మార్కులు వచ్చి ఉండాలి. అంటే మినిమం 50% పైన ఉన్న అప్లై చేసుకోవచ్చు. 50% పైన అంటే కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మరి ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 0 to 48 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఇక్కడ మీరు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అనే మీ మ్యాండేటరీ అని చెప్పలేదండి. 0 to 48 months అంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనాలి. అలానే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలన్నారు. అలానే డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్ ఇన్ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో మీరు టీమ్ తో కలిసి వర్క్ చేయాలి. సో టీమ్ తో కలిసి వర్క్ చేయడానికి రెడీగా ఉండాలనేసి కూడా చెప్తున్నారు. దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇందాక చెప్పాను మీకు ట్రైనింగ్ పీరియడ్ లో మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది జాబ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకు జాబ్ డీటెయిల్స్ లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. మరి ఈ ఫామ్ ఎట్లా వస్తుందంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది, నాకు చూపించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ ఇది. దీన్ని మీరు క్లియర్ కట్ గానే ఇంకొకసారి చదువుకోవచ్చు డౌట్ ఉంటే ఏమైనా. మరి ఇక్కడ కిందకి వస్తే ఇక్కడ జాబ్ రోల్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ సెలెక్ట్ అయి ఉంటుంది. సోర్స్ డీటెయిల్స్ ఇక్కడ హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అంటే ఎక్కడ మీకు ఈ జాబ్ తెలిసింది అన్నారు. సో ఇక్కడ జాబ్ బోర్డ్స్, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్, సో ఏది తెలిస్తే అది పెట్టవచ్చు. ఇక్కడ మనకైతే అడ్వర్టైజ్మెంట్ కాదు, జాబ్ బోర్డ్స్ కాదు, ఎక్కడ కాదు, నేను మన ఛానల్ నుంచి చూసారు కాబట్టి అదర్స్ అని పెట్టి ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ అని పెట్టచ్చు. యూట్యూబ్ నుంచి అని కూడా మీరు టైప్ చేయొచ్చు. సో ఇది మ్యాండేటరీ కాదండి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఏదో ఒకటి అయితే కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నటువంటివన్నీ కూడా కంపల్సరీ రెడ్ మార్క్ లో ఉన్నటువంటివన్నీ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మరి పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలానే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇంకోటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్, సో టోటల్ కంప్లీట్ ఇయర్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, సో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని సిటిజన్షిప్ వచ్చేసి మీరు నేపాల్, భూటాన్, ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్స్ అయితే ఇండియన్, నేపాల్ అయితే నేపాల్, భూటాన్ అయితే భూటాన్. సో ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. డిజేబిలిటీ, సో మీరు ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏమన్నా అయితే ఎస్ అని, లేదంటే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. డిజేబిలిటీ ఏమైనా ఉంటే మీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ ఏది, మీ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ స్టేట్, మీ యొక్క పిన్ కోడ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఏది, సో డిగ్రీనా, బీటెక్ ఏది అనేది ఇక్కడ చెప్పాలి. అలానే మీరు చదువుతున్నారా, కంప్లీట్ అయింది అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. కంప్లీట్ గ్రాడ్యుయేషన్, కంప్లీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, పర్సనింగ్ గ్రాడ్యుయేషన్, పర్సనింగ్ అంటే చదువుతున్నారు అని, అంటే ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ టైప్ ఆర్ట్సా, కామర్స్, ఇంజనీరింగ్, అదర్సా, సైన్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అదర్స్ అయితే మీరు ఏది అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్
ఎక్స్పీరియన్స్ లేదనుకోండి 0 అని పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే కంపల్సరీ 0 అయినా పెట్టాల్సి ఉంటుంది, మినిమం స్టార్ మార్క్ ఇచ్చారు కాబట్టి. ఇంకోటి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మంత్స్లో ఎంటర్ చేయాలండి. సో మంత్స్ మాత్రమే ఎంటర్ చేయండి. ఇప్పుడు సపోజ్ 2 years ఉందనుకోండి 24 months అని, 3 years ఉంటే 36 months అని అలా ఎంటర్ చేయాలి. అంతేకాని ఇయర్స్ ఎంటర్ చేయకుండా ఓన్లీ ఇన్ మంత్స్ అని ఇచ్చారు. మరి ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అంటే ఎక్కడే మీరు పని చేస్తున్నారు, పని చేస్తుంటే ఎస్, లేదంటే నో. సో నోటీస్ పీరియడ్, ఒకవేళ వర్క్ చేస్తుంటే మీరు ఎక్కడైనా, లేదనుకోండి వర్క్ చేయలేదంటే మీరు వితిన్ 0 to 15 days, లేదు కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టండి మోస్ట్లీ. ఒకవేళ వర్క్ చేస్తుంటే మీకు ఏమైనా నోటీస్ పీరియడ్ మెన్షన్ చేయాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫ్రెషర్స్ అయితే కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టేసేయండి. కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్, సో మీరు ఏదైనా ఎంప్లాయ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్టయితే ఎంప్లాయర్, లేదంటే నో అని పెట్టేసేయండి. సో నో అని పెట్టేస్తే సరిపోతుంది. కరెంట్ మంత్లీ శాలరీ లాస్ట్ విత్డ్రా మంత్లీ శాలరీ ఇన్నర్, సో మీరు శాలరీ ఏమైనా తీసుకొని ఉంటే పెట్టండి, లేదంటే 0 అని పెట్టేసేయండి. ఇక్కడ ఇచ్చారండి, ప్లీజ్ ఎంటర్ మంత్లీ శాలరీ నంబర్స్ ఓన్లీ. ఎగ్జాంపుల్ యువర్ శాలరీ ఇస్ 10,000 per month, then you enter 10,000, ఇలా ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి అదర్ డీటెయిల్స్, డి యూ హ్యావ్ ఎనీ కరెంట్ బ్యాక్లాగ్స్, అంటే మీకు ఏమైనా సబ్జెక్ట్స్ ఏమైనా మిగిలిపోయినా పాస్ కాకుండా, అంటే ఒకవేళ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి ఉంటే ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్, మీకు బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్స్ట్రా అవర్స్ కూడా మీరు వర్క్ చేయొచ్చు ఓవర్ టైం అన్నారు. ఒకవేళ మీరు చేయగలం అనుకుంటే ఎస్, లేదంటే నో అని పెట్టండి. మోస్ట్లీ దీనికి ఎస్ అని పెట్టండి. నెక్స్ట్, ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ అండ్ వీక్ ఆఫ్స్ ఇఫ్ దెర్ ఇస్ ఎన్ బిజినెస్ రిక్వైర్మెంట్, మీరు ఎక్స్ట్రా రొటేషనల్ షిఫ్ట్ అంటే 24/7 కాబట్టి షిఫ్ట్లోను, అలానే వీక్ ఆఫ్లో కూడా వర్క్ చేయడానికి మీరు ఓకేనా అనేసి అడుగుతున్నారు. ఇది కూడా ఎస్ అని పెట్టండి. ఒకవేళ అవసరం లేకుండా నో పెట్టుకోండి, బట్ మోస్ట్లీ ఎస్ అని పెట్టండి. తర్వాత, ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ద లొకేషన్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్, సో మీరు ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ మార్చడానికి ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మారగలరా అంటున్నారు. ఎస్ అనే పెట్టండి, నో అని పెట్టినా పర్లేదు, మీ ఇష్టం అది. ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ ఏ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్, ఇది కూడా ఎస్ అనే పెట్టండి. సో కస్టమర్తో మీరు టెలిఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా ఇంటరాక్ట్ కాగలరా అంటున్నారు, ఎస్ అని పెట్టండి. సో నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, పివో టేబుల్స్, వీలుకప్స్ పైన మీకు నాలెడ్జ్ ఉందా అంటున్నారు. ఏమి లేకుండా నో అని పెట్టండి, ఉంటే ఎస్ అని పెట్టండి. తర్వాత పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. డి యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్ అంటున్నారు. ఒకవేళ ఈ ఆధార్ లేకుంటే నో అని పెట్టండి, ఉంటే ఎస్. ఒకవేళ లేకుండా మీరు ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. క్లిక్ హియర్ టు నో ద స్టేటస్ ఆఫ్ యువర్ ఈ ఆధార్ అనేసి, మీకు తెలియనట్టయితే ఉందా లేదని. తర్వాత, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్, అమెజాన్లో ఇంతమంది ఏమైనా పని చేస్తున్నారా, పని చేస్తున్నా ఎస్, లేదనుకుంటే నో అని పెట్టేయండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఇన్ అమెజాన్, ప్రస్తుతం వర్క్ చేస్తుంటే ఎస్, లేదంటే నో. తర్వాత డాక్యుమెంట్స్, మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ చూస్ అనే ఫైల్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. అలానే మీ ఫోటోని కూడా అప్లై చేయాలి. మీ ఫోటోని అప్లై చేసుకోవడానికి కెమెరాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిక్లరేషన్ కన్సెంట్, ఇక్కడ వీటిపైన ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే అప్లై అయిపోతుంది. మరి దీనికి సంబంధించి ఆఫర్ లెటర్ ఇవన్నీ కూడా తర్వాత మీకు మెయిల్కి కానీ, లేదంటే ఫోన్ ద్వారా కానీ మీకు కాంటాక్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అమెజాన్లో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.